హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో మీరు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఏదైతే మనకు రిక్రూట్మెంట్ ఉందో దాని ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ రాసుకున్నారు. సో మీరు ఎంతగానో వెయిట్ చేసినటువంటి కీ కూడా మీకైతే రిలీజ్ ఆల్రెడీ అయిపోయింది. సో దానిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే దాన్ని కూడా మీకు అప్డేట్ చేయమనేసి కూడా మీకైతే రిలీజ్ చేసాం. సో మరి ఇప్పుడు ఇంకా ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ అంటే రిజల్ట్ ఎప్పుడు? సో ఎక్కువ మంది అడుగుతున్నటువంటి కామెంట్లలో కానీ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? సో ఒకటి పోతే ఒకటి అనేది కామన్గా మనకు వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు, తర్వాత కీ ఎప్పుడు, సో పేపర్ అనాలిసిస్, కీ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు, తర్వాత పీఈటీ ఎప్పుడు, ఇలాగ వస్తూనే ఉంటాయి ఒకటికొకటి. సో ఇవన్నిటి కూడా బేస్ చేసి ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ ఏదైతే మనకు ఉందో సో దీనికోసం ఒక చిన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. రిజల్ట్ కోసం అయితే ఈ యొక్క వీడియో. సో మనకు ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అనేది ఒకసారి చూద్దామండి, ఓకేనా? రైట్. సో ఒకసారి చూడండి, ఇక్కడ మన యొక్క కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఒకసారి ఉన్నాయి. సో దీనికోసం చివరిలో మాట్లాడదాం. సో రైట్. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2022 ఏదైతే ఉందో అంటే 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని సో 27 అక్టోబర్ 2027 మనకైతే అప్లికేషన్ ఇచ్చారండి. అండ్ ఎగ్జామ్ డేట్ జనవరిలో జరిగింది. సో రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు సార్ అంటే మనకు ఏప్రిల్లో ఇచ్చారండి. ఎప్పుడు సార్? ఏప్రిల్లో ఇచ్చారు. ఎగ్జామ్స్ ఎప్పటి వరకు జరిగాయి? ఫిబ్రవరి వరకు జరిగాయి. సో ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరిగి రిజల్ట్స్ ఇప్పుడు ఇచ్చారు సార్ అంటే ఏప్రిల్లో ఇచ్చారు. అంటే సో ఫిబ్రవరి నుంచి మార్చి అండ్ ఏప్రిల్ అంటే అప్రాక్స్గా ఒక 2 months అనుకుందాం. అప్రాక్స్గా ఒక 2 months అనుకుందాం, ఓకేనా? సో 2022కు సంబంధించి ఒక 2 నెలల గ్యాప్లో అయితే రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారు. సో మరి వెంటనే మనకు మేలో సో పీఈటీకి అయితే పిలవడం అయితే జరిగింది, ఓకేనా? సో ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ ఎప్పుడైంది? 18th మేలో అయితే స్టార్ట్ అయింది. సో అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అంటే 2023 ఏదైతే ఉందో ఇది యొక్క 24 నవంబర్ 2023లో వచ్చింది నోటిఫికేషన్ మనకు. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు సార్ అంటే 20th ఫిబ్రవరి. సో మార్చ్ వరకు అయితే జరగడం అయితే ఎగ్జామ్స్ అయితే జరిగాయి. మరి ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చారు సార్ అంటే జూలైలో ఇచ్చారండి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చారు? జూలై. అంటే ఇచ్చినటువంటి ఎగ్జామ్లు ఎప్పుడు జరిగాయి? మనకు మార్చ్లో జరిగాయి. మరి రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు సార్ అంటే సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే అప్రాక్స్గా మనకు ఒక 3 to 4 months అయితే తీసుకున్నారు. సో 3 to 4 months అంటే డేట్లతో కంపేర్ చేసుకుంటే సో మార్చ్ కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో 3 to 4 months అయితే తీసుకోవడం జరిగింది. మరి దీని యొక్క ఫిజికల్ టెస్ట్ ఎప్పుడైంది సార్ అంటే సెప్టెంబర్లో జరిగింది. అంటే ఇక్కడ జూలైలో మనకు రిజల్ట్ ఇస్తే ఆగస్ట్, సెప్టెంబర్ ఇక్కడ 2 monthsలో మీకైతే పీఈటీకి అయితే పిలవడం జరిగింది. దీని యొక్క ఫైనల్ రిజల్ట్ 2025 ఫిబ్రవరిలో అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా? ఇది ఎప్పుడంటే 2023కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఎన్ని నెలల గ్యాప్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి. సో 2024 ఎప్పుడు ఇచ్చాడు సార్ మనకు నోటిఫికేషన్ అంటే సెప్టెంబర్ 24లో ఇచ్చాడండి. అండ్ ఎగ్జామ్ మనకు ఫిబ్రవరిలో జరిగాయండి. ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి? ఫిబ్రవరి మంత్లో అయితే ఎగ్జామ్స్ అయితే జరిగాయి. దీని యొక్క జూన్లో అయితే రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి జూన్లో రిజల్ట్ ఇచ్చాడు. అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అప్రాక్స్గా ఇది కూడా మనకు ఒక 3 months అయితే తీసుకోవడం జరిగింది, అవునా? సో ఇక్కడ 2022లో 2 months గ్యాప్లో రిజల్ట్ ఇచ్చారు. 2023లో 3 monthsలో గ్యాప్లో ఇచ్చాడు. అదేవిధంగా 2024 మనకు ఎన్ని నెలల గ్యాప్ ఇచ్చారు సార్? 3 నెలల గ్యాప్లో అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఫిజికల్ ఎప్పుడు ఇచ్చారు సార్? ఆగస్టులో స్టార్ట్ అయ్యింది. అంటే జూన్లో ఇచ్చేసి మనకు ఆగస్టులో అయితే పీఈటీకి అయితే పిలవడం జరిగింది. దీని యొక్క ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు సార్ మనకంటే అక్టోబర్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్టోబర్లో సో ఫైనల్గా వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది 2024కు సంబంధించి. మరి 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే ఇప్పుడు మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని ఒకసారి ఇక్కడ కంపేర్ చేస్తే నోటిఫికేషన్ మనకు 2025 డిసెంబర్లో ఇచ్చారు. ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో అదే రోజున అయితే అయింది. ఆన్లైన్ ఫామ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 వచ్చింది. సో అదేవిధంగా ఫీజు పేమెంట్ ఇవన్నీ మనకు అవసరం లేదు, కరెక్షన్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ రిటర్న్ టెస్ట్ చూస్తే ఫిబ్రవరి నుంచి మార్చిలో అయితే జరగడం, మే వరకు జరిగాయండి, అవునా?
సో మే వరకు జరిగే ఎగ్జామ్స్, రిటర్న్ టెస్ట్ మే వరకు అంటే 5వ నెల వరకు మీకు జరిగే. సో రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? సో అప్రాక్స్గా మనం 22 నుంచి కంపేర్ చేసుకుంటే 2 నెలలు 3 నెలలు 4 నెలల గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, సో మే 31 వరకు మనకి ఎగ్జామ్ జరిగితే సో జూన్ అండ్ జూలై ఆగస్ట్, అవునా? సో జూన్ జూలై ఆగస్ట్ మినిమం 3 మంత్స్ తీసుకుంటే సో మనకు సో 3 మంత్స్ గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి, అవునా? సో ఈ 3 మంత్స్ గ్యాప్లో ఒకసారి కంపేర్ చేస్తే అంటే రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు రావచ్చు సార్? రిజల్ట్స్ అనేవి సో వస్తే జూలై ఎండింగ్ వస్తాయి సార్, లేకపోతే మీకు ఆగస్ట్ సెకండ్ వీక్ బిఫోర్ అయితే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయండి. సో వస్తే జూలై ఎండింగ్ ఆఫ్ ది వీక్లో వస్తాయి, లేదనుకుంటే సో 2 ఆగస్ట్ బిఫోర్ అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారండి, ఓకేనా? సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో రిక్రూట్మెంట్ సమ్మరీ ఇక్కడ చూడండి, 2018లో మనకు 60,000 వేకెన్సీస్ ఇస్తే 52,20,335 మంది అయితే టోటల్ ఫిల్అప్ చేశారు. 2021లో 25,000 వేకెన్సీస్కి 71,000 మంది అయితే సో ఫిల్అప్ చేశారు. 2023లో 50,000 వేకెన్సీస్కి సో 54,000 సో 15,000 మంది అప్లికేషన్ పెట్టారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 60,000కి ఇక్కడ 52, 25,000కి ఇక్కడ 71 అంటే చాలా ఇంక్రీజ్ అయింది. మరి ఇక్కడ 50,000కి 51 అంటే చాలా మంది ఇక్కడ తగ్గిపోయారు. తర్వాత 46,000 వేకెన్సీస్కి 47,000 మంది అప్లై చేస్తారంటే క్యాండిడేట్స్ అనేవి అలా డిక్రీజ్ అవుతూ ఉంది. నెక్స్ట్ చూడండి, 53,000 వేకెన్సీస్కి 52,000 మంది అయితే అప్లై చేయడం జరిగింది. మరి 25,000 వేకెన్సీస్కి సో ఎన్ని ఫిల్అప్ అయ్యారు అంటే సో మ్యాక్సిమం మనకు ఒక 45 to 50K అయితే అప్లై చేయడం జరిగింది ఇక్కడ. సో అంటే అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది సార్ అంటే ఒక 50 to 60% ఆఫ్ ది క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్కు అటెండ్ అవ్వడం అయితే జరిగింది, ఓకేనా? సో దీన్ని బేస్ చేసి మీరు కట్ ఆఫ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేసి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో నార్మలైజేషన్ ఏ విధంగా ఉంటుంది, రైట్? సో వేకెన్సీ చూస్తే 2022లో 50,000 వేకెన్సీస్కి సో ఇంతమంది అప్లికేషన్ పెట్టారు. ఫిజికల్కి ఎంతమంది పిలిచారు సార్ అంటే 3,70,000 మందికి అయితే పిలవడం జరిగింది. సో ఇచ్చినటువంటి వేకెన్సీస్ 50,000, పిలిచేటటువంటి క్యాండిడేట్స్కి ఎంతమంది సార్ అంటే 3,70,000 మందికి. అదేవిధంగా 2024లో 46 వేకెన్సీస్కి గాను సో 3,51,000 మందికి అయితే పిలవడం జరిగింది. సో రైట్, సో ఇక్కడ 2025లో మనకు 39,000 వేకెన్సీస్కి సో అప్రాక్స్గా మనకి ఎంతమంది పిలుస్తారు సార్? ఇక్కడ 3 lakhs మందికి అయితే పిలవడం జరిగింది, ఓకేనా? సో అప్రాక్స్గా 3 lakhs మెంబర్కి అయితే పిలవడం జరిగింది. మరి వేకెన్సీస్ కంపారిజన్ చేసుకుంటే 2022లో నార్మలైజేషన్ మ్యాక్సిమంలో 13.81కి అయితే ఇంక్రీజ్ అయింది. సో 2024 24.6 కూడా ఇంక్రీజ్ అయింది కొంతమందికి. అదేవిధంగా 2025లో 17.99 కూడా ఇంక్రీజ్, అంటే మ్యాక్సిమం నార్మలైజేషన్ అయితే సో 13, 24, 17 వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి 2026లో మీరు ఎంతైతే అనుకుంటున్నారంటే మ్యాక్సిమం సో ఈసారి అయితే కొంచెం పేపర్ అనేది ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి సో ఒక 15 to 17 పోస్ట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమంగా, ఓకే? సో 15 to 17 అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ, ఓకేనా? సో ఇలా నెక్స్ట్ చూడండి. సో ఎగ్జామ్ ఇయర్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2024లో మార్క్స్ కేటగిరీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో 130 దాటిన వాళ్ళు ఎంతమంది వచ్చారు సార్ అంటే 2024లో సో 21,694 మంది వచ్చారంట. 140 దాటిన వాళ్ళు 4,516 మంది, 150 దాటిన వాళ్ళు 316 మంది. మరి 2025లో 130 దాటిన వాళ్ళు 5,439. మరి ఇక్కడతో ఇక్కడ కంపేర్ చేసుకోండి ఒకసారి, చాలా వరకు అయితే డిక్రీజ్ అయిపోయారు. సో దీంట్లో 4 times అండి, 4 times డిక్రీజ్ అయిపోయారు. అదేవిధంగా 140+ దాటిన వాళ్ళు 1000, అంటే ఇక్కడ కూడా 4 times డిక్రీజ్ అయిపోయింది. 150 దాటిన వాళ్ళు 190, మరి ఇక్కడ కూడా 4 times అయితే డిక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. అంటే సో మన యొక్క కట్ ఆఫ్ కూడా ఏ విధంగా ఉండవచ్చు, చాలా వరకు తగ్గే ఛాన్సే ఉంది, ఓకే? సో 131 అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే
తగ్గుకుంటూ వస్తూ ఉందండి, తగ్గుకుంటూ వస్తూ ఉంది కాబట్టి సో కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంది, రైట్. సో అదేవిధంగా ఎస్ఎస్సి సంబంధించినటువంటి జీడీ ఏదైతే ఉందో 499కి అయితే అందించడం జరుగుతూ ఉంది. దీంట్లో మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అన్నీ కూడా అయితే సో 6 నెలల వ్యాలిడిటీ మీకు అందించడం జరుగుతూ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి 749కి మీకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. సిహెచ్ఎస్లో కూడా మనకు 749కి అయితే అందించడం జరుగుతూ ఉంది. దీంట్లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. అండ్ ఆల్సో సిజిఎల్ ఏదైతే ఉందో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ అండ్ జనరల్ అవేర్నెస్. సో సిజిఎల్లో మనకు కంప్యూటర్ కూడా యాడ్ అయింది కాబట్టి సో దానిని కూడా కోర్సెస్ అయితే పెట్టడం జరిగింది. సో టైర్ 1 అండ్ టైర్ 2 కోర్సులు రెండింటిని కలిపి అయితే మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి. అన్నింటికి కూడా మీరు 1 year వ్యాలిడిటీ, ఆల్సో 6 months వ్యాలిడిటీ రెండింటిని కూడా అయితే సో అందిస్తూ ఉన్నాం. అన్ని క్లాసులు కూడా మీకు ఎన్సీఆర్టీలోనే క్లాసెస్ ఉంటాయి. పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ ప్లస్ పీవైక్యూలు అండ్ పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ 1 lakh బిట్స్ కూడా మీకైతే పీడిఎఫ్తో పాటుగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి వీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతూ ఉందండి. సో ఒకసారి పిఆర్ అకాడమీ యాప్ని సో ప్లే స్టోర్ నుంచి విజిట్ చేయండి, కోర్సెస్ చూడండి. సో నచ్చితే డెమో వీడియోస్ కూడా చూడండి. సో తర్వాత నచ్చితే ఇంకో కొంతమందికి చెప్పండి. సో మీరు కోర్సెస్ అయితే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.